నిన్ను అడుగుతా నేను, నువ్వెవరు సత్యం అంటావు? అది అక్కడ వాళ్ళు అక్కడ ఉండడమే సత్యము, ఇక్కడ ఉండటం ఇది మిథ్య, అది సత్యం అంటే ఇది మిథ్య. కాబట్టి ఈ ప్రపంచం మిథ్య అనుకోమంటే ఎందుకే అనుకోవు? అర్థమైందా కదా? ఆలోచించు. అట్లా ఇప్పుడు హరి అపర్ణ వేరే పిల్లలు, వేరే పిల్లలు అంటే వేరే పిల్లలు అంటే నీకంటే సెపరేట్ కదా, సెపరబుల్లే కదా. ఇంకోటి సెపరబుల్ అని ఇంకా ఎట్లా చెప్పగలవు అంటే నువ్వు వాళ్ళని వద్దనుకుంటే వాళ్ళు ఇప్పుడు పంపించగలవు. ఆ హరి అపర్ణను ఇంట్లోంచి పంపించలేవు. ఎందుకు పంపించలేవో చెప్పు. వీళ్ళని పంపించగలిగినప్పుడు వాళ్ళని ఎందుకు పంపించలేవు? దే ఆర్ సాలిడ్ స్టేట్, సొలిడిఫై అయి కూర్చున్నారు వాళ్ళు అక్కడ. సైంటిఫిక్గా నువ్వు ప్రూవ్ చేయొచ్చు బాలాజీ ఇది కదా. నీ దగ్గర వాళ్ళని ఎట్లా పంపించగలిగావు? కాబట్టి వాడు మిథ్య. కాబట్టి ఈ ప్రపంచాన్ని పంపించడానికి నువ్వెందుకు అంత భయపడుతున్నావు? జగన్ మిథ్య అంటే నువ్వెందుకు ఒప్పుకోలేకపోతున్నావు? ఇప్పుడు నీ దగ్గరికి మిథ్య ఎట్లా వచ్చిందో ఇప్పుడు చెప్తా విను. నువ్వు నామం రూపం క్రియ అని చెప్పాను కదా, నువ్వు జీవత్వం నీకు అందుకు వచ్చిందని చెప్పాను కదా, అది దేశకాల వస్తువుడు. అది మళ్ళీ చెబుతా, టైం చాలా అవుతుందేమో, ఇంతవరకే చెప్తా. ఇప్పుడు చూడు ఎంత ఉంది, 124 అయిందా? అమ్మో ఫోన్లే, ఇది కొంచెం విను మరి. హరి అపర్ణ నీకు చెప్తే అర్థమవుతుందని వాడు వేరే వాళ్ళు నీ దగ్గరికి రమ్మన్నాను. ఇప్పుడు నిన్నే నీ దగ్గరికి పంపిస్తా, చూసుకో. నువ్వు మీ అమ్మ కడుపులో నుంచి బయటికి వచ్చినప్పటికీ అప్పటికి నీకు ఆలోచన ఉందన్నాను, నువ్వు గాలి పీల్చావన్నాను, నీకు ఒక శరీరం కూడా ఉంది కదా. అది ఏమవుతుందంటే ఈ శరీరం అణువులు చచ్చిపోతున్నాయి కానీ ఆ ఆలోచన దానికి రూపం లేదు. అది రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. పెరుగుతూ అది ఏం చేసిందంటే నేను అంటే ఈ శరీరమే అట్లా ఫామ్ చేసుకుంది. ఇప్పుడు హరి అపర్ణను ఎట్లా ఫామ్ చేసావో నిన్ను నీవు అట్లా ఫామ్ చేసుకున్నావు. ఎక్కడ చేసుకున్నాను? నీ ప్రజ్ఞానం బ్రహ్మ మీద, నీ హృదయాకాశంలో నిన్ను నువ్వు నేను అనేటప్పటికీ నువ్వు తయారు చేసుకున్న హేమ నీ దగ్గరికి వస్తుంది. ఇది సొలిడిఫై అయిన హేమ. దీన్ని పంపించవాకు, దాన్ని పంపించు. అర్థమైందా? ఇప్పుడు ఏది మిథ్య? లోపల నీవు నిన్ను తయారు చేసుకున్నావే అది మిథ్య. శంకర భగవత్పాదులు ఏమన్నారు? విశ్వం, నువ్వు చూస్తున్న విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. నీ హృదయాకాశంలో ఇప్పుడు హరి అపర్ణను నువ్వు ఏ అర్థంలో చూసావో, బొమ్మలు కనపడ్డాయి అన్నావు కదా, కనపడలేదని అంటలే నువ్వు. బాగా అర్థం చేసుకో బాలాజీ. నీ శరీరాన్ని నామరూప క్రియలతో నువ్వు అంత కలిసి ఆ బాలాజీని, ఈ బాలాజీని నువ్వేం చేయొద్దు, ఆ బాలాజీని నీ లోపల వేసుకొని నేను తిట్టేటప్పటికి ఏం నన్ను తిట్టావు అని ఎవడంటున్నాడు? ఆ బాలాజీ అంటాడు. వాడు దర్పణ దృశ్యం అని నీకు తెలిస్తే నీకు ఎందుకు అహంకారం వస్తుంది? ఎందుకు కొట్లాట వస్తుంది? ఆలోచించు. నీకు జగత్తు మిథ్య అని అట్లా ప్రూవ్ చేసుకో. ఇది మిథ్య, ఇది లేదు, ఈ ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఈ వస్తువులు లేవు, ఇవన్నీ నేను ఎత్తుకుపోతాను. ఇది కాదు, నేను ఏ వస్తువులు నీకు దర్పణ దృశ్యం అన్నానో చెప్తున్నాడు. అర్థమైందా? ఏమ్మా, ప్రపంచాన్ని గురించి మళ్ళీ ఇంకోసారి చెప్తా. ఇప్పుడు ఇంకా ప్రొలాంగ్ అవుతుంది కదా. ఇప్పుడు నామరూప క్రియలు నువ్వు వేసుకున్నావు, నీ ఆలోచనలో వేసుకున్నావు. మెల్లగా ఈ నాది అని పిల్లవాడికి ఒక టాయ్స్ తెచ్చిచ్చామనుకో, వెంటనే వాడికి ఏం చెప్తున్నావు అంటే ఇది నీది. వాడు నాది అని ఈ ఫిజికల్ బాడీని నాది అనుకుంటున్నాడు. దీంతో పాటు అట్ ద సేమ్ టైం వాడు లోపల ఒక నాదిని తయారు చేసుకున్నాడు. దర్పణ దృశ్యం అది వాడు అనుకుంటున్నాడు.
ఇది వాడనుకున్నా నాకు బాధ లేదు, ఇది జడం, ఇదేం కాదు. రైట్ రైట్. ఇది జడం కాబట్టి, ఇది ఇక్కడి ఈ పంచభూతాలతో తయారైంది కాబట్టి దీన్ని ఇక్కడ వదలడానికి వీడికి బాధ లేదు. వీడికి అది నేను అన్నదాన్ని వాడు వదలలేడు. నువ్వు నిన్ను సృష్టించుకున్నావు, నీ కళను నువ్వు సృష్టించినట్టు ఇది సృష్టించావు. సమాధి రాక్కర్లేదు హేమ, సమాధి వస్తేనే పోతుందని కాదు. సమాధి నీకు ఎందుకు ఇస్తాడంటే, ఒరే అక్కడ లేనిది ఇక్కడ లేదురా అని చెప్పడానికి.